ఎయిర్ ట్రాన్సాట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ A236 కెనడాలోని టొరంటో నుండి లిస్బాన్కి జర్నీ స్టార్ట్ చేసింది. 39,000 అడుగుల హైట్లో ఫ్లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది. అది కూడా అట్లాంటిక్ సముద్రం పైన, అందులోనూ అర్ధరాత్రి. పైలట్స్ ప్రతిరోజు ఇదే దారిలో ఫ్లైట్స్ని నడుపుతుంటారు. అందులో భయపడాల్సిన పని ఏమీ లేదు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఫ్లైట్లో ఉన్న ప్రశాంతమైన వాతావరణం మార్చడానికి ఫ్లైట్లో భయంకరమైన సమస్య రాబోతుందని ఎవరికీ తెలియదు. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అట్లాంటిక్ సముద్రం పైన 39,000 అడుగుల హైట్ నుండి చూసినా సరే భూమి అనేది కనిపించదు, మొత్తం సముద్రం. అప్పుడే సడన్గా ఫ్లైట్లోని పైలట్కి ఫ్యూయల్ ఎండ్కి వచ్చేసిందనే ఇండికేషన్ కనిపించింది. వాళ్ళు ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాలి డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే. అయితే ఏరోప్లేన్లోని ఫ్యూయల్ అయిపోయింది. ఇక వాళ్ళ ముందరన్న ఆప్షన్ చావు తప్ప మరొకటి లేదు. ఇంతకు ఆ ఫ్లైట్ సముద్రంలో కూలిపోయిందా లేకుంటే డెస్టినేషన్ రీచ్ అయిందా? అది 23 ఆగస్ట్ 2001 ఎయిర్ ట్రాన్సాట్ ఎయిర్లైన్స్ ఎయిర్బస్ A330 టొరంటో నుండి లిస్బాన్కి టేకాఫ్ అవ్వడానికి టొరంటోలోని పియర్సన్ ఎయిర్పోర్ట్లో రెడీగా ఉంది. 48 మెట్రిక్ టన్నుల ఫ్యూయల్ని ఏరోప్లేన్లో ఫిల్ చేశారు. ఎందుకంటే ఇది 7 అవర్స్ నాన్ స్టాప్గా టొరంటో నుండి లిస్బాన్కి పూర్తిగా సముద్రం పైనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. లోకల్ టైం ప్రకారం రాత్రి 9 గంటలు. ఫ్లైట్లో 293 మంది ప్రయాణికులు, పైలట్, కో పైలట్ సహా 13 మంది సిబ్బంది ఉన్నారు. ఫ్లైట్ కెప్టెన్ 48 ఏళ్ల రాబర్ట్కి 16,000 గంటల ఫ్లైట్ని డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. 28 ఇయర్స్ కో పైలట్ డ్రిక్కి సేమ్ ఎయిర్బస్ A330ని 400 గంటలు డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే 5,000 అవర్స్ ఏరోప్లేన్ డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇక ఎయిర్ క్రాఫ్ట్ A330 అనేది లేటెస్ట్ టెక్నాలజీతో రన్ అవుతుంది. ఈ ఫ్లైట్ని 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కొత్తదనే చెప్పచ్చు. ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ న్యూ టెక్నాలజీతో రన్ అయ్యే A236 రన్వే నుంచి ATC పర్మిషన్తో టేకాఫ్ తీసుకుంది. ఈ ఫ్లైట్ టేకాఫ్ అయిన టైంకి ఇంజన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ పైలట్స్ కూడా ఫుల్లీ హెల్తీగా ఉన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయ్యి లిస్బాన్కి వెళ్ళడానికి అట్లాంటిక్ ఓషన్ మీదుగా పైలట్ తీసుకెళ్లిన కొన్ని నిమిషాలకే ఫ్లైట్ని 30,000 అడుగుల పైకి తీసుకెళ్లాడు. జనరల్గా ఇలా లాంగ్ జర్నీ చేసే ఫ్లైట్స్లో పైలట్స్కి పెద్దగా పని ఉండదు. ఎందుకంటే వర్క్ మొత్తం ఆటో పైలట్ చూసుకుంటుంది. పైలట్స్ జస్ట్ ఏరోప్లేన్ని మానిటర్ చేస్తూ వాళ్ళ లొకేషన్ అండ్ ఏరోప్లేన్ స్టేటస్ కంట్రోల్ టవర్కి అప్డేట్ ఇస్తూ ఉంటే చాలు. ఫ్లైట్ 236 టేకాఫ్ అయ్యి 4 గంటలైంది. ఇప్పటి వరకు ఫ్లైట్లో ఎటువంటి సమస్య లేదు. మిడ్ నైట్ కావడం వల్ల ప్యాసింజర్స్ అందరూ ఆల్మోస్ట్ నిద్రపోయారు. ఇంచుమించు ఫ్లైట్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో సెంటర్కి చేరుకుంది. ఇక్కడే ఫ్లైట్లో ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. కెనడా టైమింగ్ ప్రకారం రాత్రి 1 గంటకు ఏరోప్లేన్లోని రైట్ ఇంజన్లో పైలట్ కొన్ని వింత రీడింగ్స్ గమనించాడు. ఇంజన్లో ఎక్కువ ఆయిల్ ప్రెషర్, తక్కువ ఆయిల్ క్వాంటిటీ, అలాగే తక్కువ ఆయిల్ టెంపరేచర్ని ఇండికేట్ చేస్తుంది. అయితే ఈ ఇండికేషన్ ఎందుకు చూపిస్తుందో పైలట్కి కూడా అర్థం కాలేదు. ఈ అబ్నార్మల్ ఇండికేషన్ ఏంటో తెలుసుకోవడానికి పైలట్స్ ఫ్లైట్ మాన్యువల్ని ఓపెన్ చేసి చెక్ చేశాడు. కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. జనరల్గా ఇలాంటి నాన్ స్టాప్ ఫ్లైట్స్ జర్నీ చేసే కొద్దీ ఆయిల్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఆయిల్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. అంటే ఫ్లైట్లో ఏదో సమస్య ఉన్నట్టే. పైలట్లు వెంటనే కెనడాకు చెందిన ఎయిర్ ట్రాన్సాట్ మెయింటెనెన్స్ యూనిట్ని కాంటాక్ట్ చేసి ఈ ఇండికేషన్ గురించి చెప్పారు. బట్ వాళ్ళకు కూడా దీని గురించి పెద్దగా తెలియకపోవడంతో ఆ ఇష్యూని మానిటర్ చేయమని పైలట్స్కి సలహా ఇచ్చారు. మేబీ సెన్సార్ ఇష్యూ ఉంటుంది. ఇంతవరకు ఫ్లైట్ ఇంజన్లో ఎటువంటి ఇష్యూ రాలేదు. జస్ట్ రాంగ్ రీడింగ్స్ చూపిస్తుంది అనుకొని పైలట్స్ ఇద్దరు రిలాక్స్ అయిపోయారు. ఈసారి మళ్ళీ ఇంకో ఇండికేషన్ చూపించింది. అయితే అది లో ఆయిల్ ప్రెషర్ కాదు, లో ఫ్యూయల్ ఇండికేషన్. కమర్షియల్ ఎయిర్ప్లేన్స్లో ఫ్యూయల్ అనేది 2 వింగ్స్ మధ్యలో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. కానీ రైట్ వింగ్లో ఫ్యూయల్ లెఫ్ట్ ఫ్యూయల్ ట్యాంక్లో దానికన్నా తక్కువ ఉంది. ఫ్యూయల్ని బ్యాలెన్స్ చేయడానికి క్రాస్ ఫ్యూయల్ వాల్యూని ఓపెన్ చేశాడు పైలట్. దానివల్ల లెఫ్ట్ ట్యాంక్ నుంచి రైట్ ట్యాంక్కి ఫ్యూయల్ వెళ్ళి ఫ్యూయల్ అనేది 2 వింగ్స్ మధ్యలో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మళ్ళీ 10 నిమిషాలకి లో ఫ్యూయల్ వార్నింగ్ వచ్చింది. మళ్ళీ రైట్ ఫ్యూయల్ ట్యాంక్లో ఫ్యూయల్ అనేది తక్కువ చూపిస్తుంది. ఈసారి లెఫ్ట్ ట్యాంక్లో ఉన్న ఫ్యూయల్ని పూర్తిగా వాడినా సరే ఫ్లైట్ అనేది లిస్బాన్కి రీచ్ అవ్వదు. ఫ్లైట్లో ఏం జరుగుతుందో పైలట్కి అస్సలు అర్థం కావడం లేదు. అండ్ పైలట్ ఫుల్లీ ప్యానిక్లో ఉన్నాడు. ఎందుకంటే ఫ్లైట్ అనేది ఫుల్లీ లోడెడ్ ప్యాసింజర్స్తో ట్రావెల్ చేస్తుంది. అండ్ ఎక్కడన్నా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామన్నా సరే కనుచూపు మేరలో భూమి అనేది కనిపించలేదు. ఎందుకంటే పూర్తిగా అట్లాంటిక్ సముద్రం పైనే వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. ఫ్లైట్ని అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ల్యాండ్ చేయడానికి పైలట్కి అజోర్స్ ఐలాండ్ ఆప్షన్ ఉంది. ఈ ఐలాండ్లోనే టెర్సిరియా ఎయిర్పోర్ట్ ఉంది.
ఫ్లైట్ కెప్టెన్ ఇమ్మీడియట్గా శాంటా మారియా ఏటీసీని కాంటాక్ట్ చేసి ఫ్లైట్లో ఫ్యూయల్ షార్టేజ్ వల్ల మీ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నామని ఇన్ఫార్మ్ చేశాడు. కానీ ఎయిర్పోర్ట్ వరకు ఈ ఫ్లైట్ వెళ్తుందా లేదా అనే డౌట్ కెప్టెన్కి ఉంది. ఎందుకంటే ఫ్లైట్లో 7 టన్నుల ఫ్యూయల్ మాత్రమే ఉంది. అంటే ఇది 7,000 లీటర్లతో సమానం. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లో ఫ్యూయల్ ఇండికేషన్ వచ్చింది. ఫ్యూయల్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. ఫ్యూయల్ లీకేజ్ ఎక్కడన్నా ఉందా అనేసి ఫ్లైట్ క్రూ మెంబర్స్ని చెక్ చేయమని చెప్పాడు. అయితే ఫ్లైట్ క్రూ మెంబర్స్ చెక్ చేసినా సరే నైట్ టైం అవడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఫ్యూయల్ లీకేజ్ అనేది కనిపించలేదు. ఏరోప్లేన్లోని ఫ్యూయల్ ఎక్కడో లీక్ అవుతుందని కెప్టెన్కి క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ప్రతి 5 నిమిషాలకి 1 టన్ను ఫ్యూయల్ అయిపోతుంది. ఉన్నది 7 టన్నులు, అంటే ఇంకా 35 మినిట్స్ మాత్రమే ఏరోప్లేన్ ట్రావెల్ చేయగలదు. కానీ టెర్సిరా ఎయిర్పోర్ట్ని రీచ్ అవ్వడానికి ఈ టైం సరిపోదు. ఏరోప్లేన్ని 39,000 అడుగుల నుంచి 20,000 అడుగులకి డౌన్ చేయమని ఏటీసీ మెయింటెనెన్స్ టీమ్ కెప్టెన్కి ఇన్ఫార్మ్ చేశారు. కానీ కెప్టెన్ ఒప్పుకోలేదు. ప్రజెంట్ 39,000 హైట్లో ఉన్న ఏరోప్లేన్ని 20,000 ఫీట్ డౌన్ చేస్తే మళ్ళీ 39,000 ఫీట్ రావడానికి కుదరదు. కొన్ని నిమిషాల్లోనే రైట్ ఇంజన్లో మంటలు స్టార్ట్ అయ్యాయి. నిద్రపోతున్న ప్యాసింజర్స్ అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. ఏరోప్లేన్లో దాదాపు 4.5 టన్నుల ఫ్యూయల్ మాత్రమే ఉంది. ఇంత హైట్లో ఒక ఇంజన్ మీద ఏరోప్లేన్ ట్రావెల్ చేయడం చాలా కష్టం. సో స్లోగా కెప్టెన్ ఏరోప్లేన్ని డౌన్ చేస్తున్నాడు. ఇంకో సైడ్ టెర్సిరా ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఏరోప్లేన్లో జస్ట్ 600 కిలోగ్రాముల ఫ్యూయల్ మాత్రమే ఉంది. కానీ టెర్సిరా ఎయిర్పోర్ట్ ఇంకా 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏరోప్లేన్ ఫుల్ థ్రస్ట్తో రన్ అవ్వడం వల్ల మిగిలిన లెఫ్ట్ ఇంజన్లో కూడా మంటలు స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు 2 ఇంజన్స్ పూర్తిగా పనిచేయడం లేదు. ఇంజన్స్ లేకుండానే అట్లాంటిక్ ఓషన్ పైన ఏరోప్లేన్ గ్లైడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంతకుముందు ఏటీసీ 20,000 అడుగులకి ఏరోప్లేన్ని తీసుకుని రమ్మన్నా కెప్టెన్ అప్పుడు ఒప్పుకోకుండా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పటికీ ఏరోప్లేన్ 39,000 అడుగుల హైట్లోనే ఇంజన్స్ లేకుండా ఫ్లై అవుతుంది. 2 ఇంజన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల ఏరోప్లేన్ మొత్తం చిమ్మ చీకటి అలుముకుంది. ఎందుకంటే ప్లేన్లో ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇంజన్ రన్నింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. స్టిల్ ఇంకా టెర్సిరా ఎయిర్పోర్ట్ 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డిస్టెన్స్ మొత్తం ఏరోప్లేన్ ఇంజన్స్ లేకుండానే రీచ్ అవ్వాలి. సరిగ్గా ఇప్పుడు ఏరోప్లేన్ని 30,000 అడుగులకి డౌన్ చేశాడు కెప్టెన్. బతుకుతామో చనిపోతామో అన్న భయంతో ఏరోప్లేన్లోని ప్యాసింజర్స్ అంతా పిన్ డ్రాప్ సైలెంట్గా కూర్చున్నారు. ఎందుకంత భయం అంటే ఏరోప్లేన్ ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వకుంటే వర్స్ట్ కేసులో సముద్రంలో క్రాష్ ల్యాండింగ్ చేయాలి. క్రాష్ ల్యాండింగ్లో బతికినా ఆ వాటర్లో మునిగి చనిపోతారు. ఒకవేళ వాటర్లో మునగకపోతే అక్కడ ఉన్న కూల్ వాటర్ వల్ల హైపోథర్మియాతో చనిపోతారు. ఏరోప్లేన్ని కెప్టెన్ చాలా తెలివిగా మాన్యువల్గా ఆపరేట్ చేస్తున్నాడు. ప్రతి నిమిషానికి ఏరోప్లేన్ 2000 ఫీట్ డౌన్ అవుతూ వస్తుంది. అంటే నెక్స్ట్ 15 మినిట్స్లో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వచ్చు లేదా సముద్రంలో క్రాష్ అయిపోవచ్చు. ఏరోప్లేన్ ఎగ్జాక్ట్గా టెర్సిరా ఎయిర్పోర్ట్కి జస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కానీ 13,000 అడుగుల హైట్లో ఏరోప్లేన్ ఉంది. జనరల్గా ఇంత డిస్టెన్స్లో ఏరోప్లేన్ అనేది 3,000 అడుగుల హైట్లో ఉండాలి. 13,000 అడుగుల హైట్ నుంచి నోస్ డైవ్ చేసి ల్యాండింగ్ చేస్తే ఏరోప్లేన్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా క్రాష్ అవుతుంది. అందుకే పైలట్ ఏరోప్లేన్ని 360 డిగ్రీస్లో ఫ్లై చేస్తూ హైట్ డౌన్ చేసుకుంటూ మళ్ళీ సేమ్ పాయింట్కి ఏరోప్లేన్ని తీసుకొచ్చాడు. బట్ స్టిల్ 5,000 ఫీట్ హైట్లో ఉంది. ఈ హైట్ నుంచి ల్యాండింగ్ చేసిన ఏరోప్లేన్ క్రాష్ అవుతుంది. అందుకనే సిరీస్ ఆఫ్ ఎస్ టర్న్స్ వేశాడు. దానివల్ల ఎయిర్పోర్ట్ డిస్టెన్స్ పెరుగుతుంది, అలాగే హైట్ కూడా తగ్గుతుంది. నార్మల్ ల్యాండింగ్లో ఏరోప్లేన్లో ఇంజిన్ థ్రస్ట్ ఇంక్రీజ్ చేయడానికి అలాగే డ్రాగ్ క్రియేట్ చేయడానికి ఏరోప్లేన్ ఫ్లాప్స్ని ఎక్స్పాండ్ చేస్తారు. బట్ ఇక్కడ ఇంజిన్స్ వర్క్ అవ్వలేదు కాబట్టి ఈ ఏరోప్లేన్ ల్యాండింగ్ అనేది చాలా డేంజర్. ఏరోప్లేన్ని ల్యాండ్ చేయడమా లేకుంటే క్రాష్ చేయడమా అనేది పైలట్ చేతిలో ఉంది. స్టిల్ పైలట్ ధైర్యంగా ఏరోప్లేన్ బ్యాక్ సైడ్ బలంగా నేలకు హిట్ చేసి ల్యాండ్ చేశాడు. దెబ్బకు 12 టైర్లలో 8 టైర్లు బ్లాస్ట్ అయిపోయాయి. అయినా స్పీడ్కి చాలా దూరం వెళ్ళి ఏరోప్లేన్ ఆగింది. ఏవియేషన్ హిస్టరీలోనే ఇంజిన్స్ లేకున్నా ఎక్కువసేపు ఆకాశంలో ట్రావెల్ చేసిన ఏరోప్లేన్ ఫ్లైట్ 236 రికార్డ్ క్రియేట్ చేసింది. ఏరోప్లేన్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఫ్లైట్ టొరంటోలో టేకాఫ్ అయ్యే ముందు ఇంజన్లో ఒక పార్ట్ని రీప్లేస్ చేశారు. కానీ అది ఇంకో ఏరోప్లేన్ ఇంజన్ పార్ట్. అది సరిగా ఫిట్ అవ్వకపోవడంతో ఆ పార్ట్ ఫ్లయింగ్ టైంలో వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. దానివల్ల పక్కనే ఉన్న ఫ్యూయల్ పైప్ బ్లాస్ట్ అయ్యింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏరోప్లేన్లో ఫ్యూయల్ లీకేజ్ని డిటెక్ట్ చేసే సెన్సార్స్ ఇన్వెంట్ చేశారు. 1 సంవత్సరం తర్వాత ఎయిర్ బస్ A330ని డెడ్ స్టిక్ ల్యాండింగ్ చేసినందుకు కెప్టెన్ రాబర్ట్
పిచ్ అలాగే ఫస్ట్ ఆఫీసర్ డిర్క్ డిజార్లను సుపీరియర్ ఎయిర్మ్యాన్షిప్ అవార్డుతో సత్కరించారు.